సో ఇక్కడ ఉపస్థితులు మన పోలీస్ అధికారులు మరియు మన మీడియా బంధువులకి నా హృదయపూర్వక నమస్కారం. మీకు తెలుసు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఒక మర్డర్ గోవిందరావుపేట్ ములుగు డిస్ట్రిక్ట్లో గోవిందరావుపేట్ డిస్ట్రిక్ట్ గోవిందరావుపేట్ విలేజ్ ములుగు డిస్ట్రిక్ట్లో మర్డర్ జరిగిన గురించి ఉంది. సో దీంట్లో ఎగ్జాక్ట్లీ ఏమైంది, ఈ అక్యూజ్డ్ ఎట్లా ప్రిపరేషన్ చేశారు, ఏం మోటివ్ ఉండే వాళ్ళకి, సో అది నేను చెప్తాను. సో 8th అప్రిల్కి మన పోలీస్ వాళ్ళకి ఒక ఈ కంప్లైంట్ వచ్చింది. ఈ కంప్లైంట్ ఫస్ట్గా మిస్సింగ్ కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది పరకాల్ పోలీస్ స్టేషన్లో. తర్వాత ఈ మిస్సింగ్ కంప్లైంట్స్ ఫాదర్ ఎవరైనా ఇతను ఈ డిసీజ్డ్ పర్సన్కి వైఫ్ మీద సస్పిషన్ పెట్టిండు. సో ఇన్వెస్టిగేషన్ వి స్టార్టెడ్ గెటింగ్ ది కేస్ అకార్డింగ్లీ. సో ఈ కేసులో ముఖ్యంగా డిసీజ్డ్ పర్సన్ పేరు వచ్చేసి మడికొండ సుమన్ భారత్. తర్వాత అక్యూజ్డ్ పేరు వచ్చేసి A1 మడికొండ లావణ్య, ఈమె వైఫ్. ఈమెకి రెసిడెన్స్ CSI కాలనీ పరకాల టౌన్. తర్వాత అక్యూజ్ నెంబర్ 2 ఇమ్మాది నరేష్. ఈ ఇమ్మాది నరేష్ అండ్ ఈ మడికొండ లావణ్య ఈ లవర్ ఉన్నారు ఇతను. అక్యూజ్ నెంబర్ 3 పెండెలా రాజు, ఇతను ఈ లేడీకి వైఫ్కి బ్రదర్ ఉన్నారు. తర్వాత A4 వెంకటేశ్వర్లు అండ్ A5 భుక్యా రాకేష్, వాళ్ళు గోవిందరావుపేట్ ములుగు డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నారు. సో దీంట్లో ఈ కేస్ ఈ మర్డర్ ఎట్లా జరిగింది అది నేను చెప్తాను. సో ఈ సస్పిషన్ ఈ ఫాదర్ తరఫు నుంచి సస్పిషన్ ఎక్స్ప్రెస్ అయిన తర్వాత మన ఇంట్రోగేషన్ ప్రాపర్గా స్టార్ట్ అయింది. ఈ ఇంట్రోగేషన్ సమయంలో ఈ లావణ్య చెప్పింది కి ఈమె హస్బెండ్ సుమన్ భారత్ రెగ్యులర్గా ఆల్కహాల్ తాగుతాడు మరియు ఈమె మీద ఫిజికల్ అబ్యూస్ చేస్తున్నాడు. ఈ విషయం వాళ్ళ కోపంతో ప్లస్ ఈమెకి ఇమ్మాది నరేష్ తోటి లవ్ అఫేర్ కూడా ఉంది. సో ఈ ఇమ్మాది నరేష్ మరియు పెండాల రాజు సో కలిసి అతన్ని చంపడానికి ప్లాన్ చేసింది. ఈ ప్లాన్ ప్రకారం వాళ్ళు గోవిందరావుపేటలో ఉన్న వెంకటేశ్వర్లుని కాంటాక్ట్ చేసి మర్డర్ చేయడానికి 5 lakh rupees కూడా ఇచ్చింది. ఈ మర్డర్ ఎప్పుడు అయింది, ఇది ఆన్ 3rd అప్రిల్ రాత్రి 8 PM వెంకటేశ్వర్లు తన ఫ్రెండ్ భుక్యా రాకేష్ సహాయంతో ఈ సుమన్ భారత్ని ములుగు దగ్గర ఉన్న అగ్రికల్చర్ ఫీల్డ్కి తీసుకువెళ్ళాడు. అక్కడ తీసుకువెళ్ళిన తర్వాత డ్రింక్ చేస్తున్నప్పుడు ఈ సుమన్ భారత్కి బియర్ బాటిల్ లో సమ్ విస్కీ కలిపి ఇతనికి తాగిస్తారు. తర్వాత ఇతను డిసీజ్ పర్సన్ ఇతను అన్కాన్షియస్గా అయ్యాడు. ఆ సిచ్యువేషన్ని యూజ్ చేసి వెంకటేశ్వర్లు బియర్ బాటిల్తో వెనుక నుంచి హెడ్లో కొట్టాడు. తర్వాత వెంకటేశ్వర్లు మరియు ఈ భుక్యా రాకేష్ పెట్రోల్ పోసి అతన్ని ఫైర్ పెట్టారు. ఈ యాక్ట్ని మొబైల్ ఫోన్లో ఫొటోస్ మరియు వీడియోస్ కూడా రికార్డ్ చేశారు. సో ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేయడానికి బాడీని ఇంకో కొంచెం కాల్ చేశారు. నెక్స్ట్ డే ఆన్ 4th అప్రిల్కి సో మళ్ళీ సమ్ సస్పిషన్ అవాయిడ్ చేయడానికి వెంకటేశ్వర్లు షోరూమ్ జాబ్కి వెళ్ళాడు. తర్వాత ఈ లావణ్య మరియు రాజు అతన్ని కలిసి సుమన్ భారత్ మొబైల్ ఫోన్ మరియు రికార్డింగ్ చూపించాడు ఈ వెంకటేశ్వర్లు. సో వాళ్ళు యాక్చువల్లీ ఆ టైంలో అక్కడ రికార్డింగ్ కూడా చేశారు మొబైల్లో. సో ఈ చూపించాడు ఈ లేడీకి యాజ్ అ ప్రూఫ్ కి వీ హ్యావ్ కిల్డ్ దట్ గై. లావణ్య నరేష్ మరియు రాజుకి బాడీని ట్రేస్ లేకుండా డిస్పోజ్ చేయమని చెప్పింది. మళ్ళీ చెప్పింది కి అక్కడ బాడీ ఉండే, సో మీరు అది డిస్పోజ్ చేయండి, అదర్వైజ్ ఇది మళ్ళీ సస్పిషన్ వస్తుంది కి ఈ బోన్స్ ఎక్కడి నుంచి వచ్చింది. సో వాళ్ళు తర్వాత ఆన్ 4th అప్రిల్ 10th PM రాజు మరియు భుక్యా నరేష్ క్రైమ్ ప్లేస్కి వెళ్ళి మిగిలిన బాడీ పార్ట్స్ కలెక్ట్ చేసి బ్యాగ్లో పెట్టి దగ్గర ఉన్న స్ట్రీమ్ ఉంది అక్కడ, సో అక్కడ వాళ్ళు డిస్పోజ్ చేశారు ఆ స్ట్రీమ్లో, అది వాగులో.
ఆన్ 8th మనకు పోలీస్కి ఇది కంప్లైంట్ వచ్చింది. ఇనిషియల్ క్వశ్చనింగ్లో లావణ్య ఏం చెప్పలేదు. తర్వాత ఈ ఈమె ప్లస్ ఈ 3 అదర్ అక్యూజ్డ్ వాళ్ళు సరెండర్ చేశారు. సో ఇప్పుడు మన కస్టడీలో టోటల్ 5 మెంబర్స్ ఉన్నారు. సో ఇప్పుడు వెంకటేశ్వర్లు మరియు బొక్కియా రాకేష్ని మీడియేటెడ్ ప్రజెన్స్లో వాళ్ళు క్రైమ్ యాక్సెప్ట్ చేసి పోలీస్ని క్రైమ్ స్పాట్కి తీసుకువెళ్ళారు. సో మర్డర్ జరిగిన ప్లేస్ మరియు బాడీ డిస్పోజ్ చేసిన ప్లేస్ చూపించాడు ఈ ఇద్దరు అక్యూజ్డ్, వెంకటేశ్వర్లు ప్లస్ బొక్కియా రాకేష్. తర్వాత వాళ్ళకి ఇది ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. అదర్ దట్ ఇప్పుడు వాళ్ళకి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర రిమాండ్ చేపిస్తాను. ఇప్పుడు ఈ సెక్షన్ అల్టర్ అయింది మిస్సింగ్ కేసు నుంచి. ఇది ఇప్పుడు మర్డర్, కిడ్నాపింగ్, కాన్స్పిరసీ కింద రిజిస్టర్ అయింది.